ప్రధానిగా ఈసారి ముచ్చటగా మూడోసారి ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మోడీ అండి. ఎందుకంటే ఒకప్పుడు మన దగ్గర రాష్ట్ర ప్రధానమంత్రులు అందరూ వాళ్ళ ప్రపంచ దేశాలు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు వెనకగే ఉంటుండే, ఎవరు ముందుకు రాకపోతుంది. ఈ రోజు ప్రపంచం మొత్తం శాసించే శక్తి మన నరేంద్ర మోడీ దగ్గరనే ఉంది. ఎందుకంటే రష్యా ఎప్పుడైతే ఒక దేశంలో బాంబులు వేసినప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా అప్పుడు వాళ్ళు మాట్లాడి 5-6 గంటలు ఆపి మన భారత ప్రజలన్నీ రప్పించారు. యుక్రెయిన్లో ప్రపంచ దేశాలు ఒకప్పుడు మనం చేదాపుతుండే. కరోనాలో మీరు తీసుకోండి, ప్రపంచ దేశాలకు మనం మందు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది గొప్పతనం కేవలం నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. కరోనా వచ్చినప్పటి నుంచి అందరికీ బియ్యం ఇస్తున్నారు. ఎక్కడ భారతదేశంలో మొత్తం డబుల్ బెడ్రూమ్లు అన్నీ అయినే కట్టిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో కట్టిస్తారు. కానీ ప్రజలకు అవన్నీ తెలియట్లేదు అనమాట. ఆ విధంగా ఎన్నో స్కీమ్లు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కష్టపడడానికి 5 సంవత్సరాలు ఇస్తే భారతదేశము నంబర్ 1 స్థానంలో వస్తుంది. తర్వాత స్థానంలో రష్యా, అమెరికా ఉంటుంది. ఇవి కాకుండా రామ మందిర్ కట్టడం వల్ల కూడా ప్రపంచ దేశాలు కూడా రామ మందిర్ కాడికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకుని పక్కకు అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అంతకుముందు ఎవరు పబ్లిక్ ఆగిపోతుండే. ఆడ ఈరోజు మొత్తం దేశాలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చూడడానికి వస్తున్నారు. మీరు అదేవిధంగా గుజరాత్కి వెళ్ళండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 అడుగుల విగ్రహం కట్టారు. అదేవిధంగా రామ మందిరాన్ని చూడడానికి ఒక ప్రపంచ దేశాలు మొత్తము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడాలి. ఎందుకంటే 500 సంవత్సరాల భారత ప్రజల కలది మోడీ గారు చేశారు. వాళ్ళకి పాదాభివందనం చేయాలని కలియుగ రామునిగా, అవతార పురుషుడిగా మనం ఆయనను అనుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా మోడీ గారిని ఖచ్చితంగా పెద్దలాగానే చూస్తాయి, కూడా ఇక ముందు కూడా చూస్తాయి. 5 సంవత్సరాల ఇంకో తిరిగి చరిత్ర చూపిస్తాడు. ఈ విధంగా ఏదైతే మూడు తీసుకొచ్చాడో అదేవిధంగా ఇంకో కొత్తగా తీసుకొని ప్రజలందరికీ మంచి జరిగే విధంగా ఏర్పాటు చేస్తారు. మన భారతదేశం కోసం ఎన్నుకోబడే ఎలక్షన్లు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి, ప్రతి ఒక్కరూ ఒకే వ్యక్తి నరేంద్ర మోడీ గారికి ఆయననే ఎన్నుకొని మన ప్రధానిగా ఏర్పాటు చేసుకొని మన భారతదేశం బలం ప్రపంచం మొత్తం చూడండి. నంబర్ 1 ప్రపంచంలో నంబర్ 1 దేశం ఏదంటే భారతదేశం అని ఉండాలని స్థాయికి వెళ్ళాలి. ఈసారి ఎవరు రావాలి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మామూలు మనిషి నుంచి మేధావి వరకు ఆలోచన పరులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకు తక్కువని చెప్పే సమాధానం నరేంద్ర మోడీ. ఇప్పుడు అనుకుంటున్నటువంటి మనం ఎంతోమంది ప్రధానులను చూసినాం, దాదాపు 16 మంది ప్రధానమంత్రులు చూసినాం. ఆ 16 ప్రధానమంత్రుల కంటే ముందు ఈ దేశంలో హైందవ ధర్మం గురించి మాట్లాడితే మనం 2 పేర్లు చెప్పుకోవచ్చు. ఒకటి జగద్గురు ఆదిశంకరాచార్యులు, 2 ఛత్రపతి శివాజీ. వీళ్ళ తర్వాత ఎవరైనా సరే. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం అనే సమస్యను ఎందుకు చెప్తున్నామంటే, 500 సంవత్సరాల క్రితం కూడా ఛత్రపతి శివాజీ ఉన్నాడు. ఛత్రపతి శివాజీ కంటే ముందు అక్బర్, హుమాయూన్, వాళ్ళకంటే ముందు బాబర్. అంటే ఛత్రపతి శివాజీకి వచ్చే వరకు కూడా 3 జనరేషన్స్ మారిపోయినాయి. అయినా సమస్య పరిష్కారం కాలే. ఒక్క నెత్తురు చుక్క భూమిపై చిందించకుండా ఒక సమస్యను పరిష్కరించిందంటే ఆయన నరేంద్ర మోడీ మాత్రమే. అలాంటి నరేంద్ర మోడీ ఈసారి ప్రధానమంత్రి ఎందుకు కావాలి అనుకుంటున్నామంటే, దేశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాలి అనంటే దేశం మీద అభిమానం ఉన్నటువంటి నాయకుడే ఈ దేశానికి ప్రధాని కావాలి. ఇక ముందు వచ్చే సమస్యలు 2-3 ఉన్నాయి. కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయాలంటే నరేంద్ర మోడీ మాత్రమే రావాలి. నరేంద్ర మోడీ రాకముందు ప్రధానమంత్రికి అసలు మనం అనుకున్నటువంటి ప్రపంచ దేశాల్లో అంత గుర్తింపు లేదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఇండియన్ అంటే 100-200 దేశాలలో ఒక 20-30 దేశాలకు అసలు తెలియకనే పోతుండే. ఇప్పుడు మాత్రం అన్ని దేశాలకు ఇండియా అనేది తెలుసు. నరేంద్ర మోడీ అంటే ఇంకా బాగా తెలుసు. స్కీమ్లు ఇచ్చే ప్రతి ప్రభుత్వం ఆలోచించాలి, స్కీమ్లు ఎవరికి ఇస్తున్నాం, మనం తిని పండబెట్టే సోమరి పోతికి ఇస్తున్నామా, దేశం గురించి కష్టపడే పనిమంతునికి ఇస్తున్నామా? పని కావాలి కానీ స్కీములు వద్దు. స్కీములు ఇవ్వనటువంటి ప్రధానమంత్రి మోడీ గారే ఈ దేశానికి అవసరం. మోదీని పెద్దన్నలాగా ప్రపంచం చూస్తుంది అండ్ భారత్ని విశ్వగురులాగా చూస్తుంది. దీనిపైన మీరేమంటారు? నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచ దేశాల్లో, ఆధునిక ప్రపంచం, మనం 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందుతున్నదని చెప్పుతూనే ఈ దేశంలో బిలో పావర్టీ లైన్లో 50% కంటే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే అది 30%కి వచ్చింది. మళ్ళీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే అది 20 నుంచి 15%కి వస్తుంది.